పట్టుకొని గుడి తుడిచేవాడినండి. మీరు తినే బియ్యాలన్నిటికీ ఫైనల్ చేసేది మా ఆఫీసే. అప్పుడు నేను ఉండేటప్పుడు మా ఆఫీసే చేయాలి. సో చీపిరి గట్ట పట్టుకొని ఆదివారం వెళ్ళి శుభ్రంగా తుడిచి ఎండాకాలం వస్తే నీళ్లు పెట్టేవాడిని, సండే స్కూల్ చెప్పేవాడిని. ఏంటి ఇలాంటి ఉద్యోగంలో ఉండి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాం, కానీ పొందే విధానం మనకు తెలియలేకపోతుంది. ఏ విధంగా అంటే ఎక్కడ దొరుకుతాయి దీవెనలు అంటే ద గాడ్ ప్రెజెన్స్. హల్లెలూయా. ఓన్లీ గాడ్ ప్రెజెన్స్. ఇంకెక్కడ దీవెనలు దొరకవు. దేవుని యొక్క సన్నిధికి దేవుని బిడ్డలైన మనము మన బిడ్డలకి తీసుకువెళ్ళాలి. యేసు ప్రభువు ఉన్న కాలంలో చంటి బిడ్డలకి ఏం చేశారండి? ఆయన యుద్ధకి తీసుకొని వచ్చి మా బిడ్డల్ని దీవించన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాట, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాండ్స్ ఇస్ ద బ్లెస్సింగ్ హ్యాండ్స్. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క చేతులు ఏమిటి? ఏ చేతులు అవి? ఆశీర్వదించే చేతులు. అందుకే ప్రార్థన చేసినప్పుడు దైవజనం దేవుడు ఏం చెప్పిన, మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి, బ్లెస్ చేయండి. అందుచేత బ్లెస్ చేయబడ్డవారు ఎలాగుంటారంటే లైక్ ఏ గ్రీన్ ట్రీస్, పచ్చగా ఉన్న చెట్లులాగా ఉంటారంట. మీరు ఎవరు చూడకపోతే ఏప్రిల్ వచ్చిన పట్టుకొస్తాను, ఒలివ కొమ్మ పట్టుకొచ్చాను. ఎక్కడి నుంచి? కోవిడ్ వచ్చి ఇజ్రాయెల్ దేశం నుంచి కోవిడ్ వచ్చింది. బాగా ఆంధ్ర రాష్ట్రంలో అంటే నాకే వచ్చింది, వైరల్ అయింది. అప్పుడు 5 దేశాలు వెళ్ళాలి. మీరందరూ చూడాలని ఆ ఒలివ కొమ్మ కూడా పట్టుకొచ్చాను. గమనించగా దేవుడు అంటే ఎలాగ దీవిస్తానంటే ఆ యొక్క ఏటి ఒడ్డున ఉన్న చెట్లులాగా మీ బిడ్డల్ని దీవిస్తాను అంటే ఎవరి గ్రీన్. గమనించండి, మీ బిడ్డలు ఎవరి గ్రీన్ గా ఉండాలనుకుంటే దేవుని యొద్దకు మొట్టమొదటిగా మీరు రావాలి. వచ్చినట్లయితే దేవునికి సహాయము చేయగలుగుతారు. అనగా ఎవరు దేవుని సన్నిధికి వచ్చారంటే మొట్టమొదటిగా అబ్రహాము తన కుమారుడైన ఈసాకి దేవుని సన్నిధి దగ్గరికి తీసుకుని వచ్చాను. ముగించేస్తా, టైం అయిపోతుంది, ఆకలిపోతుంది కనుక. ఓకే, అప్పుడు అంటున్నారు దేవుడు, ఆ దేశములో ఎవరండి గొప్పవాళ్ళు? ఈసాకు గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడు ఎవరు? చేస్తున్నారు గొప్పవాడు. ఎవరు ఎస్ నమ్ముతారు? నీళ్ళు ఎవరు తెలుసు? ఎస్టీ. నా మాట కూడా ఎస్టీ మాట మాట్లాడతాను. సో దేవుడు చూచాడు. ఇంటికి వెళ్ళి చదవండి. ఎప్పుడైనా మళ్ళీ మీ ఊరు ఎక్కుతాను. ఏమడుగుతుంది తెలుసా? చాప్టర్ 28 ఆ యొక్క 28వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ చక్కని మాట ముగిస్తారు. మీరు పులోపులో గొప్పవాళ్ళు అవుతారు. మన బిడ్డలు గొప్పవాళ్ళు అని అనుకుంటున్నాం. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధికి ఆయన మా బిడ్డలకి తీసుకుని రావాలి. అది మీ బిడ్డలు దీవిస్తాను కనుక చాలా మంది బిడ్డలు దీవించాడు. నేనంటారా? కానీ దీవించబడ్డ తర్వాత దేవుడు ఏం చేశాడు? మరచి చాలా మంది పోయారు. మర్చిపోవద్దు. తరతరాలు ఎందుకంటే అబ్రాహాము మర్చిపోలేదు, ఈసాకు మర్చిపోలేదు, మర్చిపోలేదు, యాకోబు మర్చిపోలేదు. ఇశ్రాయేలు దేవుడు బిడ్డల కారణం ఏమిటంటే దేవుడి సన్నిధిలో పిలిచాడు అబ్రహాము. అలాగే మనము మన బిడ్డలకి పెట్టి గొప్ప దీవెనలు పొందాం. ఆధ్యాత్మిక దీవెనలు పొందుదాం, పరలోక దీవెనలు పొందుతాం, శారీరక దీవెనలు పొందుతాం. ఆ దీవెనలు ఈ పట్టవారు మనబడుకుంటును కాక, అలాగే వచ్చిన వారి బిడ్డలు అందుకుంటును కాక.